సర్వశక్తిమంతుడా సర్వ సృష్టి దైవమా సమస్తమును చేసిన నా యేసు దైవమా సమస్తమును చేసిన నా యేసు దైవమా మహిమా మహిమా సర్వయుగములన్నిటిలో మహిమా మహిమా సర్వలోకమంతటిలో మహిమా మహిమా సర్వయుగములన్నిటిలో మహిమా మహిమా సర్వలోకమంతటిలో మహిమా మహిమా వేవేల దూతలతో మహిమా మహిమా వేవేల దూతలతో సర్వశక్తిమంతుడా సర్వ సృష్టి దైవమా సమస్తమును చేసిన నా యేసు దైవమా సమస్తమును చేసిన నా యేసు దైవమా పాద సన్నిధి లోకమానవాళికి నిత్య జీవమైనది మోక్ష మార్గమైనది నిత్య జీవమైనది మోక్ష మార్గమైనది నీ పాద సన్నిధి లోకమానవాళికి నిత్య జీవమైనది మోక్ష మార్గమైనది భూమిని నీ పాద పీఠముగా మార్చితివి నింగిని నీ సింహాసనముగా మార్చితివి భూమిని నీ పాద పీఠముగా మార్చితివి నింగిని నీ సింహాసనముగా మార్చితివి మహిమా మహిమా పరిశుద్ధులందరితో మహిమా మహిమా పరిశుద్ధులందరితో మహిమా మహిమా వేవేల దూతలతో మహిమా మహిమా వేవేల దూతలతో సర్వశక్తిమంతుడా సర్వ సృష్టి దైవమా సమస్తమును చేసిన నా యేసు దైవమా సమస్తమును చేసిన నా యేసు దైవమా ప్రజలందరినీ అభిషేకించితివి బలమును ఇచ్చితివి వృద్ధి చేసుకుంటివి బలమును ఇచ్చితివి వృద్ధి చేసుకుంటివి నీ ప్రజలందరినీ అభిషేకించితివి బలమును ఇచ్చితివి వృద్ధి చేసుకుంటివి స్తుతి చేయుటకు ధన్యతను ఇచ్చితివి ఆ స్తుతి ధూపముపై ఆసీనుడవైతివి స్తుతి చేయుటకు ధన్యతను ఇచ్చితివి ఆ స్తుతి ధూపముపై ఆసీనుడవైతివి మహిమా మహిమా
నిత్యము స్తుతులతో మహిమా మహిమా, నిత్యము స్తుతులతో మహిమా మహిమా, నిత్యారాధనతో మహిమా మహిమా, నిత్యారాధనతో. సర్వశక్తిమంతుడా సర్వ సృష్టి దైవమా, సమస్తమును చేసిన నా యేసు దైవమా, సమస్తమును చేసిన నా యేసు దైవమా. జనులు ఎన్నటికీ క్షేమము నొందురని సియోనులో నుండి ఆశీర్వదించితివి, సియోనులో నుండి ఆశీర్వదించితివి. నీ జనులు ఎన్నటికీ క్షేమము నొందురని సియోనులో నుండి ఆశీర్వదించితివి. నీ ధర్మక్షేత్రములో ఆనందం పొందుటకు నీ కృపయే మాకు స్వాస్థ్యముగా ఇచ్చితివి. నీ ధర్మక్షేత్రములో ఆనందం పొందుటకు నీ కృపయే మాకు స్వాస్థ్యముగా ఇచ్చితివి. మహిమా మహిమా రారాజు యేసునికే, మహిమా మహిమా రారాజు యేసునికే, మహిమా మహిమా తండ్రి అయిన దేవునికే, మహిమా మహిమా తండ్రి అయిన దేవునికే. సర్వశక్తిమంతుడా సర్వ సృష్టి దైవమా, సమస్తమును చేసిన నా యేసు దైవమా, సమస్తమును చేసిన నా యేసు దైవమా. మహిమా మహిమా సర్వయుగములన్నిటిలో, మహిమా మహిమా సర్వలోకమంతటిలో, మహిమా మహిమా సర్వయుగములన్నిటిలో, మహిమా మహిమా సర్వలోకమంతటిలో, మహిమా మహిమా వేవేల దూతలతో, మహిమా మహిమా వేవేల దూతలతో. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. చూడండి, రోడ్లో వెళ్తూ ఉంటాం కదా, రోడ్లో వెళ్తూ ఉంటే ఆ రోడ్ అంతా చక్కగా ఉంటుందా? ఒక దగ్గర గుంటలు ఉంటాయి, ఒక దగ్గర ఎత్తు ఉంటుంది, ఒక దగ్గర లోతు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. చాలా ఇబ్బందికరముగా ఉంటుంది ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు. మన జీవితంలో కూడా ఇది ప్రయాణము కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ను మనము దీన్ని కట్టాము, దీనికి ప్రయాణము లేదు, ఇది ఇలా ఉంటుంది కొన్ని రోజులు. కానీ మన జీవితం ఏంటి అంటే ప్రయాణము. ఈ ప్రయాణములో చాలా దెబ్బలు తగులుతాయి, చాలా సంతోషం వస్తుంది, చాలా చీకటి గడియలు ఉంటాయి, చాలా రకములుగా ఉంటాయి. కానీ క్రైస్తవునికి ఏం నిరీక్షణ, ఏమి ఆధారం అంటే ఖచ్చితంగా నేను ఒకరోజు విజయము చూడబోతున్నాను.
ఆయనతో నేను ఉండబోతున్నాను. ఆ నిత్య రాజ్యములో నేను ఆయనతో పాటు నివాసం ఉండబోతున్నానని ఒకే ఒక నిరీక్షణ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఏడుస్తున్న వారందరూ హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలారా, మనకు కష్టాలు ఉండవని కాదు, మనకు బాధలు ఉండవని కాదు, మన హృదయం గాయపరచబడదని కాదు, అందరిలాగానే మనకు ఉంటుంది. కానీ అందులో మనకు విజయమును ప్రభు ఇస్తాడు, విజయమును ఇస్తాడు. తర్వాత ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక మన హృదయము నిబ్బరముగా ఉంటుంది. అందుకనే యెహోషువతో అంటాడు, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మోషే ఎదుర్కొన్నట్లుగా నీవు కూడా ఎదుర్కోవాలి. కానీ నీకు ధైర్యము కావాలి. ఎందుకంటే నీ ముందున్న నాయకుడు నీవు చూసావు గనుక నీకు ఇప్పుడు చేయడానికి ఏం కావాలి? ఏదైనా పని చేయాలంటే ఏం కావాలండి? ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం అనుకోండి, ఓ కోటి రూపాయలు అందులో పెడుతున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? డబల్కు డబల్ వస్తే ఓకే, డబల్కు డబల్ రాకపోయినా ఒక వంతు వచ్చినా సంతోషం, రాకపోయినా సంతోషం. అది ఇంకా లోపలికి అయితే ఎట్లా ఉంటుందండి? గుండె పగిలిపోతుంది. ఇంకేం చేయాలి, ఎట్లా సంపాదించాలి ఇంత డబ్బులు, మరలా చాలా వేదన ఉంటుంది. అలా మన జీవితంలో చాలా పరిస్థితులు వస్తాయి, కానీ అందులో నుంచి మార్గమును ప్రభు చూపిస్తాడు, ఆయన సహాయము చేస్తాడు. కీర్తనలు ఎవరైనా చదవండి, కీర్తనలు 3:3 చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఏమంటున్నాడు దేవుడు? ఎలా ఉన్నాడు? నా తల ఎత్తువాడగా ఉన్నావు. కేడెముగా ఉన్నాడు. కేడెం అంటే ఒక ప్రొటెక్షన్, ఒక కవచం. కేడెముగా ఉన్నాడు, ఏది తగలకుండా, ఏ విషయంలో మనము కృంగిపోకుండా, పడిపోకుండా, మన జీవితంలో ముందుకు వెళ్ళకుండా, ఆగిపోకుండా కేడెముగా ఉన్నాడు. అదే విధముగా మరలా అంటున్నాడు, నీ తల ఎత్తువాడగా ఉన్నాను. ఎట్లా ఉన్నాడు? నా తల ఎత్తువాడుగా ఉన్నావయ్యా. ఆయన విశ్వాసంతో చెప్తున్నాడు ఏమనంటే, నా తల ఎత్తే దేవుడుగా ఉన్నావు ప్రభువా అని చెప్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ తల అనేక చోట్ల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా నీకు కనిపించవచ్చు. కానీ ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే, నీ తల ఎత్తువాడుగా ఉన్నాడట. దావీదు విశ్వాసంతో చెప్తున్నాడు, నా తల ఎత్తువాడుగా ఉన్నావయ్యా. తప్పకుండా నీవు నమ్మాలి. ఏం చేస్తాడు ప్రభు? మన తల ఎత్తుతాడు, మనకు కేడెముగా ఉంటాడు. మనకు కేడెముగా ఉండడమే కాదండి, మన తలను ఒకరోజు ఆయన పైకి ఎత్తబోతున్నాడు. కీర్తనలు 115 కీర్తన 9వ వచనము 11వ వచనం వరకు చదువుదాం. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయకరమైన కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వాడికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన మనమందరం ఎవరం అండి? మనమందరం ఎవరం? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారము, ఆయన అందు నమ్మక ఉంచాలట. ఆయన మనకు సహాయకరమైన కేడెము. 3 సార్లు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. 3 వచనాలలో కూడా ఆయన సహాయకరమైన కేడెము, ఆయన సహాయకరమైన కేడెము. ఈరోజు నీకు ఏ సహాయము కావాలో, ఏ మనుషులు సహాయము చేయట్లేదా, ఏ అధికారులు సహాయము చేయట్లేదా, నీకు ఏమి దారి కనిపించట్లేదా, అయినా కూడా ప్రభు ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా, మీకు సహాయకరమైన కేడెముగా నేను ఉండబోతున్నాను. నీకు ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే, నేను సహాయకరమైన కేడెముగా ఉండి నీకు నేను సహాయము చేయబోతున్నాను అంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఆయనే సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 114వ వచనాన్ని చదువుదాం. నా మరుగుచోటు, నా కేడెము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చాలు. ఏమంటున్నాడంటే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఎంతమంది అయితే వాక్యము మీద, వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఈరోజు ఉదయకాలం లేవగానే దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు.
ఆ వాక్యము చదువుకున్న తర్వాత చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసరు సంతకం పెడితే ఎంత పకడ్బందీగా ఉంటుందో, మన పరలోకపు తండ్రి మాట్లాడిండు అనడానికి గుర్తు ఏమిటంటే వాక్యము. ఆయన మాట్లాడితే, ఆ వాక్యము మనతో మాట్లాడితే, ఆ వాక్కు మన దగ్గరికి వస్తే, దాన్ని మనము నమ్మితే మన జీవితంలో అద్భుతమైన కార్యములు, ఆయన సహాయము సంపూర్ణముగా దొరుకుతుంది. ఒకరోజు లేటు కావచ్చు, ఒక సంవత్సరము లేటు కావచ్చు, కానీ తప్పకుండా ఆయన కార్యములు మన జీవితంలో జరుగుతాయి అనడానికి రుజువు ఏంటంటే వాక్యమే. వాక్యం ద్వారా ప్రభు మనతో వాక్యాన్ని నమ్ముతున్నావా? తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైన కార్యములు ప్రభు చేయనై ఉన్నాడు. చూద్దాం, ఇంకా ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్తున్నాడట. చూడండి, ఇక్కడ ఈ సంగతులు అయిన తర్వాత అని మాట్లాడుతున్నారు. ఆ 14వ అధ్యాయంలో ఆ రాజు ఏమంటున్నాడంటే, ఈ ధనమంతా నువ్వు తీసుకో, ప్రజలను మాత్రం నాకు ఇచ్చి పొమ్మంటున్నాడు. అంటే అబ్రహాం ఏమంటున్నాడంటే, అబ్రహామును ధనవంతునిగా చేశానని ఒక రోజు నువ్వు చెప్తావు, అలా నాకు వద్దు, నువ్వు ఈ ప్రజలకు ఇవ్వవలసినది ఇచ్చి వెళ్ళిపోమని చెప్తున్నాడు. అంటే ఈ సంగతులన్నీ అయిన తర్వాత ఆయనకు బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? కుమారుడు లేడు, అంతవరకు ఇంకా ఏమి ఆధారము లేదు, ఒంట్లో శక్తి అంతా తగ్గిపోతున్నది. కానీ ప్రజలు చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, తన స్వాస్యముగా ఉన్న ప్రజలను కూడా అన్నాడు. అంటే తన మనసులో ఒకలాంటి బాధ వస్తుందా రాదా చెప్పండి మీరు? బాధ వస్తుంది. ఆ బాధలో ఉన్నాడు. అయితే 15వ అధ్యాయంలో అంటున్నాడు, అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికము చేస్తాను. అంటే ఉన్న కొద్ది బహుమానమును కూడా, ఉన్న కొద్ది ప్రజలను కూడా, ఉన్న కొద్ది ఆశీర్వాదమును కూడా వీరు తీసుకుంటామన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా. అక్కడి నుంచి వచ్చాడు, అయిపోయింది. కానీ ఆ ఆలోచన తన మనసును కలత పెడతా ఉన్నది, ఆలోచన తనను కొంచెం బాధ పెడతా ఉన్నది. ఆ సమయంలో అంటున్నాడు, అబ్రహామా, నీ బహుమానమును నేను అత్యధికము చేయబోతున్నాను, నేను నీకు కేడెముగా ఉండబోతున్నాను అంటున్నాడు. అబ్రహామా, నేనే నీకు కేడెముగా ఉంటాను, నీ బహుమానమును అత్యధికము చేసి నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రజల ఎదుట నేను నిలబెట్టబోతున్నాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు ఉన్న పరిస్థితులను చూసి, ఈరోజు ఉన్న బలహీనతను చూసి, ఈరోజు ఉన్న బలగము లేకపోతే, అంటే చాలా పరిస్థితుల్లో కొంతమంది చేయి వదిలి పెడతారు, ఉంటారు, అందరికీ ఉంటారండి. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని విడనాడవలసిన పరిస్థితి, వారు విడిచిపెట్టవలసిన పరిస్థితి. అబ్రహాము ఒంటరిగా వచ్చాడు, దేవుని వాగ్దానమును పట్టుకొని నడుస్తున్నాడు, అనేక పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కానీ అబ్రహామా, నేను నీకు కేడముగా ఉన్నాను, నీ బహుమానమును అత్యధికము చేయబోతున్నాను. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ హృదయము చాలా కలవరముతో, బాధతో, వేదనతో ఉన్నదా, నేను నీకు సహాయకరమైన కేడెముగా ఉన్నాను నా కుమారుడా, నువ్వు భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు. భయపడుతున్నారా? అయ్యో ఏం జరుగుతుందో అనుకుంటున్నారా? ఏం జరగదండి. దేవుడు ఏమైతే నీ పక్షముగా చేయాలనుకుంటున్నాడో, నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, నిన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఒకటే మాట, ఆయన వాక్కును మనము నమ్మాలి, ఆ దేవుణ్ణి మనము నమ్మాలి, ఆయన వాగ్దానమును మనము నమ్మాలి. ఆ నమ్మినప్పుడు గొప్ప ఆశీర్వాదములు కొన్ని రోజుల తర్వాత మనం చూస్తాం, వెంటనే రాదండి. యోసేపు కాలములో కలగన్నాడు, కలగనిన తర్వాత ఆ అన్నలకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు, ఎందుకురా నీకు ఇంత పొగరు కదా, ఎందుకురా నీకు ఇన్ని ఆశలు, నువ్వే మాకందరికంటే పైగా ఉంటానని ఎందుకు కలలు కంటున్నావు, ఎందుకు ఇలా నువ్వు విర్రవీగుతున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని వారు గద్దించారు. కానీ దేవుడు వాగ్దానము చేసిన దేవుడు మరవలేదు. ఆ ఐగుప్తునకు అమ్మబడ్డాడు, బానిసగా కొనిపోబడ్డాడు, దాదాపు 13 సంవత్సరాలు ఆయన వేదన అనుభవించాడు. కానీ ఆ వేదన తర్వాత తన ఆశీర్వాదం ఎట్లా ఉన్నదంటే, ప్రపంచముల మీద చెయ్యి ఎత్తబడ్డదండి. ప్రపంచముల మీద అంటే
ప్రతి దేశములో కరువు వచ్చింది. ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి ఒక్క పట్టణములో, ప్రతి పల్లెలో ఉన్న ప్రజలు వచ్చి వారి ఆస్తులను ఇచ్చి, వారికి ఉన్న ధనమును ఇచ్చి, అన్నిటిని ఇచ్చి ఆహారమును కొనుక్కొని తింటున్నారు. ఆఖరికి వారే, మేమే ఉన్నామయ్యా, ఐగుప్తు ప్రజలు మేమే ఉన్నామయ్యా, ఇంక మేము తప్ప మా దగ్గర ఏమీ లేవు, ఈ భూములు ఉన్నాయి, ఈ భూములు తీసుకొని మమ్మల్ని మీరు పోషించమని ఆయన చేతి కిందికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి చాలా తక్కువగా ఉన్నదేమో నాకు తెలియదు. ఎక్కడ నువ్వు సాధించలేకపోతున్నావో నాకు తెలియదు. కానీ ఒక రోజు వస్తుంది, వారంటారు ఈ భూములన్నీ తీసుకొని మాకు ఆహారమును ఇవ్వండి అయ్యా అని యోసేపుతో అన్నట్లుగా నీ పక్షముగా దేవుడు ఎటువంటి కార్యము చేయనై ఉన్నాడో, నీ స్థితికి తగినట్లుగా, నీ కుటుంబానికి తగినట్లుగా, నీ భవిష్యత్తుకు తగినట్లుగా ఆయన కార్యము చేయబోతున్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రభును స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఉంటండి. అబ్రహాము కాలంలో ఆయన విశ్వాస పరీక్ష ఎన్ని రోజులంటే 25 సంవత్సరాలు యాతన పడ్డాడండి. 75 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు. 100 సంవత్సరాలప్పుడు వాగ్దానము నెరవేర్చబడ్డది. 100 సంవత్సరాలకు ఆ నిండు వృద్ధాప్యములో తనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అప్పటి వరకు కూడా చాలా యాతన పడ్డాడు, చాలా వేదన అనుభవించాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా, నీకు నేను కేడెముగా ఉన్నాను, నీ బహుమానమును అధికము చేస్తాను అంటున్నాడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గములో తప్పక నడుచుకున్న వారికి, యథార్థముగా నడుచుకున్న వారికి ఆయన ఎట్లా ఉన్నాడట? కేడెముగా ఉన్నాడట. ఈరోజు యథార్థముగా నడుచుకుంటున్న నీవు భయపడుతున్నావేమో, ధైర్యపరుస్తున్నాడు దేవుడు, నిన్ను ఓదారుస్తున్నాడు. యథార్థముగా నడుస్తున్నావు, నువ్వు ఎటువంటి నింద లేకుండా నడుస్తున్నావు. నేను నీకు కేడెముగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీతో పాటు నేను ప్రయాణము చేస్తాను. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యను నేను ఎదుర్కొని పరిష్కరిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక యథార్థముగా నడిచే నీవు భయపడవలసిన అవసరము లేదు. ఒకవేళ యథార్థత లేకపోతే భయపడు, యథార్థతను తెచ్చుకో. కానీ యథార్థముగా నడుస్తున్న నీ జీవితంలో భయపడవలసిన అవసరము లేదు. కానీ ఈరోజు నీవు ఆరాధించడానికి వచ్చావు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, దేవుణ్ణి స్తుతించు. ఆయనే మనకు కేడెముగా ఉంటే, ఆయనే మనకు అతిశయ స్పందముగా ఉంటే, ఇంకా నేను వచ్చి తాకడానికి, నేను ముట్టడానికి, నీ పరిస్థితులను తారుమారు చేయడానికి దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభును ఆరాధించండి, స్తుతించండి, ఘనపరచండి. ప్రతిరోజు ప్రభుతో నడవడం మానకండి. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో మానక ఏం చేయాలి? ప్రతి విషయములో మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. పరిస్థితులు నీకు ఇప్పుడు ఎట్లనో కనిపించవచ్చు, భయంకరముగా కనిపించవచ్చు, బాధకరముగా ఉండొచ్చు, చాలా వేదన కలుగుతూ ఉండొచ్చు. కానీ ఒకరోజు ఉన్నది, మన తల ఎత్తబోతున్నాడు. ఆమె చెప్పండి. కానీ యథార్థతను వదిలిపెట్టద్దండి. యథార్థత లేకుండా నీవు ఇష్టం వచ్చినట్లుగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించి యథార్థతను మర్చిపోయి, ప్రభువాను వాగ్దానం చేసావు కదా అంటే, నీవెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. మొగమాట పడడండి. ఆయన చట్టం ఎట్లా ఉంటుందంటే, యథార్థముగా ఉన్నవారికట ఏ మేలు చేయక మానడట. యథార్థముగా ఉన్నవారికి ఆయన ఏ మేలు, ఇది అది అని కాదు. నువ్వు యథార్థముగా ఉంటే ఆయన ఏ మేలు చేయకుండా మానడు. అయ్యో ఇది చేస్తాడా, అయ్యో ఇది చేయడాన్ని నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఒకటే, యథార్థముగా నువ్వు నడిస్తే నీ పట్ల ఏ మేలైనా ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి ఉన్నాడు. ఏమిచ్చాడు దేవుడు? రక్తం అంతా ఇచ్చేశాడు. ఈరోజు ఎవరైనా హాస్పిటల్లో ఉండి
మీకు ఫోన్ వచ్చి కొంచెం రక్తం కావాలి అని ఎన్ని గ్రాములు వాళ్ళు అడిగితే ఏమంటారు? నాకు మొన్ననే జ్వరం వచ్చింది కదా, నాకు మొన్ననే ఆరోగ్యం బాగలేదు, నేను జలుబుతో ఉన్నాను, నేను అట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, ఏదో ఒకటి చెప్తామండి. నిజముగా మనకి ఇష్టమైతే ఇస్తాము, కానీ ఎదటి వ్యక్తి వచ్చి అడిగితే ఇవ్వము. కానీ మన ప్రభు మనల్ని అడగకుండానే, మనం అడగకుండానే, మన అనుమతి లేకుండానే, మనము మొరపెట్టక ముందే ఆయన ఏం చేశాడంటే ఉత్తరం ఇచ్చేసాడండి. ఆయన 2 చేతులు చాచి సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టాడు. నీ ప్రాణం క్రయధనము కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. నీ ప్రాణ రక్షణ కొరకు నా ప్రభు ప్రాణమే ఇచ్చేశాడు. ఈరోజు ఇంకా నువ్వేం కావాలని కోరుకుంటావు? ప్రాణమే ఇచ్చేసిన దేవుడు ఇంకేమడిగినా ఇవ్వడండి. నీ ప్రాణము కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు అంటున్నాడు, ఇంకేం కావాలి నీకు? ఏం కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ మన దగ్గర యథార్థముగా నడుచుకునే ఒక్క మనస్తత్వం ఉంటే, బాగా అన్నీ చేసి ఒక్క దగ్గర యథార్థత పోగొట్టుకుంటే దేవుడు చేసే కార్యంలో దగ్గర దాకా వస్తాడు. చేయాలనుకున్నప్పుడు అది కనబడగానే సైలెంట్గా నిలబడతాడు. మరి ఎట్లా? ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఈ ఆశీర్వాదం లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటారు? అది తీసేయాలి కదా, తీసేయాలా వద్దా? ఆ ప్రభుకు అడ్డుగా ఉన్నది యథార్థముగా జీవించని పరిస్థితులను మనం తొలగించుకోవాలా వద్దా? మీరే చెప్పండి. తొలగించుకున్నప్పుడు ఎట్లా ఉండదో తెలుసా? డైరెక్ట్గా దేవుడు మనలోనే ఉంటాడండి. ఆయన నీ కళ్ళు తెరవగానే మాట్లాడుతుంటాం. 3 రోజుల నుంచి 3 మాటలు నాతో మాట్లాడాడు దేవుడు. డైరెక్ట్గా లేచి మంచంలో కూర్చుండగానే ఆయన స్వరం నేను వినగలిగాను. అంటే నా జీవితంలో యథార్థతను ప్రభు కోరుకుంటాడు. ఆ యథార్థ జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి నీ పక్షముగా కేడెముగా నిలబడతాడు. కేడెముగా నిలబడి ఆయన నీకు చేయవలసిన మేలంతటినీ చేయకుండా మానకుండా ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. ప్రేమైన సహోదరుడా, ఈరోజు బాధతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, నీ హృదయ వేదన ఎవరికి అర్థం కావట్లేదు, కానీ నీ సృష్టికర్త మాత్రం ప్రతి క్షణము చూస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషం ఆయన చూస్తున్నాడు. నీకు ఇవ్వవలసినవన్నీ కూడా ఇవ్వడానికి నా ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు.